హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనం కాజు మసాలా కర్రీ చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు రైస్, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి 4 టేబుల్ స్పూన్లు జీడిపప్పును తీసుకోవాలి. తరువాత మసాలా దినుసులు 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక చిన్న జాపత్రి తీసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక చిన్న బిర్యానీ ఆకు, 1 రెమ్మ కరివేపాకును తీసుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా తీసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ కసూరి మేతిని తీసుకోవాలి. తరువాత మిక్సీ జార్లో మసాలా దినుసులు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మసాలా పొడులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు గ్లాస్ నీళ్లు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీడిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఇలా వేగిన తర్వాత అందులో టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా మగ్గిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో 3/4 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత గ్రేవీ మనకు ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, 1 రెమ్మ కరివేపాకు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఒక నిమిషం తర్వాత జీడిపప్పు మసాలా కర్రీ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.